నమస్తే అండి. మరి ఈ వీడియోలో జీకేకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ అయిన పురస్కార్ అవార్డులు అనేటటువంటి టాపిక్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో నుండి ప్రతిసారి కూడా ఈ పురస్కారాలు అనేటటువంటి టాపిక్ నుండి ప్రతిసారి ఒక బిట్ రావడం జరుగుతుందండి. అంత ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ పురస్కారాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటివి నోబెల్ పురస్కార్, అదేవిధంగా ఆస్కార్ పురస్కార్, అదేవిధంగా పద్మ పురస్కార్, సో ఇలాంటివి, ఇంకా కూడా రామన్ మెగసెసే పురస్కార్, సో పులిట్జర్ అవార్డ్, ఇలాంటి వాటి గురించి కొన్ని ప్రధానమైనటువంటి వాటి గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి అందులో మొట్టమొదటిగా నేను తీసుకుంటున్నటువంటి అవార్డులు, सबसे पहले लिए जाने वाले पुरस्कार है सो अंतर्राष्ट्रीय स्तर से राष्ट्रीय स्तर तक आएंगे. इंटरनेशनल అవార్డుల గురించి ముందు తెలుసుకొని తర్వాత నేషనల్ లెవెల్లో ఇచ్చేటటువంటి అవార్డుల గురించి తెలుసుకుందాం. అందులో మొదటగా అంతర్రాష్ట్రీయ పురస్కార్ అండి. ఏవండి? సో అంతర్రాష్ట్రీయ పురస్కార్, మొదటగా అంతర్రాష్ట్రీయ పురస్కారాలండి. ఇందులో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవార్డులు నోబెల్ పురస్కార్ అండి. ఓకేనా? నోబెల్ పురస్కార్, सबसे पहले लिए जाने वाले पुरस्कार నోబెల్ నోబెల్ పురస్కార్ అండి. వీటి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మరి డైనమైట్ సృష్టికర్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ అనేటటువంటి ఆయన స్మృత్యర్థం సో 1901 నుండి ఈ నోబెల్ అవార్డులను ప్రదానం చేస్తూ ఉన్నారండి. సో ఇస్కా ప్రారంభ కబ్ హువా, ఎప్పుడు అంటే 1901లో అండి. సో ఎవరికి గుర్తుగా, కిస్కి స్మృతి మే అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ కి స్మృతి మే, ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ కి స్మృతి మే. మరి ఈయన కనిపెట్టినటువంటిది, इनका आविष्कार क्या है? డైనమేట్. సో మీరు కూడా ఈ విధంగా షార్ట్ నోట్స్ అనేటటువంటిది బాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. మరి తర్వాత ఈ నోబెల్ అవార్డులు కితనే క్షేత్రం మే దియే జాతే హే, వర్తమానమే ప్రస్తుతము అయితే 6 రంగాల్లో ఇస్తూ ఉన్నారండి. పహలే మొదట్లో అయితే 5 రంగాల్లో 5 క్షేత్రం మే दिए जाते थे. अब మొదటగా ఏ రంగాల్లో किन किन क्षेत्रों में ये नोबेल पुरस्कार दिए जाते थे? नंबर 1 साहित्य, और दूसरा है शांति, और तीसरा है वैद्य या चिकित्सा क्षेत्र, और उसके बाद है रसायन विज्ञान, और उसके बाद है रसायन विज्ञान, और उसका बाद है पदार्थ विज्ञान అంటే फिजिक्स अंडी, पदार्थ विज्ञान. इन 5 क्षेत्रों में सबसे पहले नोबेल पुरस्कार दिए जाते थे. और उसके बाद जुड़ा है 6वां पुरस्कार अर्थशास्त्र में. सो किस वर्ष से अर्थशास्त्र में नोबेल पुरस्कार दिया जा रहा है कि 1969 से अर्थशास्त्र में भी इकोनॉमिक्स में भी नोबेल पुरस्कार दिया जा रहा है. ओके, ఎస్. సో కాబట్టి ఈ విధంగా 1969 నుండి సో 6 क्षेत्रों में नोबेल पुरस्कार दिए जा रहे हैं. और इसके बाद చూడండి మరి ఏ తేదీన ఇస్తారు? కిస్ దినాంక పర్, కిస్ దిన్ కో దియే జాతే హై. సో ఏ తేదీన ఇవ్వడం జరుగుతుందంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ఇస్తారు. మరి ఎందుకు ఈ తేదీనే ఇస్తారు అంటే సో इस दिन को नोबेल सर आल्फ्रेड नोबेल की वर्धंती के अवसर पर, नोबेल के वर्धंती के अवसर पर, वर्धंती या मृत्यु के अवसर पर सो इस अवार्ड, इस पुरस्कार को दिया जाता है. మరి ఎవరెవరు నోబెల్ బహుమతుల నిర్ణేతలు ఎవరు, ఏ సంస్థ ఇస్తుంది, మరి ఎక్కడ ప్రదానం చేస్తారు, కహా పర్ దియా జాతా హై. सो नोबेल पुरस्कार के निर्णेता और प्रदान करने वाला स्थान कहाँ पर दिया जाता है. మరి నిర్ణేత ఎవరు, నిర్ణాయక ఎవరు, మరియు స్థాన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది, దీనికి సంబంధించి ఒక టేబుల్ మనం రాసుకుందామండి. సో
సో దానికి సంబంధించినటువంటి విభాగం ఏమిటి, ఏ విభాగములో ఇస్తారు? విభాగ్, నిర్ణాయక్ ఔర్ స్థాన్ అండి. సో మొదటగా ఒక్కొక్కటి చూద్దాం. మొదటగా ఇచ్చేటటువంటిది సాహిత్యము. సాహిత్యమే స్వీడిష్ లిటరేచర్ అకాడమీ. ఏదండి? స్వీడిష్ లిటరేచర్ అకాడమీ వారు నిర్ణయిస్తారండి. ఇది స్వీడన్లో ఉంది. మరి ఈ అవార్డు ఎక్కడ ఇస్తారంటే ఒక్క శాంతి బహుమతి తప్ప మిగతావన్నీ స్టాక్హోమ్, స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్హోమ్లోనే ఇస్తారండి. ఓకేనా? స్టాక్హోమ్ ఇది ఏ దేశ రాజధాని అంటే స్వీడన్ యొక్క రాజధాని అండి. సో అన్నీ కూడా ఇక్కడనే ఇస్తారు. ఒక్క శాంతి బహుమతి మాత్రం, శాంతి పురస్కారం మాత్రం నార్వే రాజధాని అయినటువంటి ఓస్లో నార్వే పార్లమెంటులో ఇవ్వడం జరుగుతుంది. సో మరి రెండవగా ప్రకటించేటటువంటిది శాంతి పురస్కారం అండి. మొదటగా ప్రకటించేది సాహిత్యము, తర్వాత శాంతి. ఇది నార్వే పార్లమెంటులో ఇవ్వడం జరుగుతుంది. నార్వే సంసద్ మే దియా జాతా హై. సో ఇది ఎక్కడ అంటే నార్వేలోనే ఇవ్వడం జరుగుతుంది. నార్వే రాజధాని అయినటువంటి ఓస్లోలో ఇవ్వడం జరుగుతుందండి. ఇక మూడవ బహుమతి వైద్య రంగం అనగా చికిత్సా క్షేత్రం అండి. ఏదండి? చికిత్సా క్షేత్రమే దియా జాతా హై. మరి ఇది కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి వాళ్ళు. ఏదండి? కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్. ఇది స్వీడన్ వాళ్ళదండి. సో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిర్ధారిస్తారు. మరి ఇది స్టాక్హోమ్లోనే ఉంటుందండి. స్టాక్హోమ్లోనే ఇవ్వడం జరుగుతుంది. కానీ నాలుగవది రసాయన శాస్త్రమే, రసాయన విజ్ఞానమే. మరి ఇది నిర్ణయించేటటువంటిది రాయల్ స్వీడిష్ అకాడమీ. అంటే దీనికంటే ముందు పదార్థ విజ్ఞానం అండి, అంటే భౌతిక శాస్త్రంలో పదార్థ విజ్ఞానంలో ఇస్తారు. సో మరి ఇది నిర్ణయించేటటువంటిది రాయల్ స్వీడిష్ అకాడమీ అండి. రాయల్ స్వీడిష్ అకాడమీ వారు దీన్ని నిర్ధారిస్తారు. మరి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండి, ఆఫ్ సైన్సెస్ అనేటటువంటిది ఇది ఎక్కడుందంటే స్టాక్హోమ్లో ఉందండి. సో మరి ఇది కూడా ఇవ్వబడేటటువంటిది స్టాక్హోమ్లోనే, స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్హోమ్లోనే ఇస్తారు. తర్వాత ఐదవది రసాయన విజ్ఞాన్. మరి దీన్ని కూడా నిర్ధారించేది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళేనండి. ఇది కూడా స్టాక్హోమ్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత ఆరవది మరి 1969 నుండి ఇస్తూ ఉన్నారండి, అర్థశాస్త్రమే యానికి అర్థ విజ్ఞానమే. మరి దీన్ని నిర్ధారించేది బ్యాంక్ ఆఫ్ స్వీడన్ వాళ్ళండి. ఓకేనా? బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఇస్కా నిర్ణాయక్ హై. మరి దీన్ని కూడా స్టాక్హోమ్ రాజధాని అయినటువంటి స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్హోమ్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి చూడండి, దీనికి సంబంధించినటువంటివి సాహిత్య అయితే స్వీడిష్ లిటరేచర్ అకాడమీ వాళ్ళు, తర్వాత స్టాక్హోమ్లో, శాంతి అయితే నార్వే పార్లమెంట్, నార్వే ఓస్లోలో. సో అత్యధికంగా ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన దేశం నార్వే అండి, అందుకే వాళ్ళే నిర్ధారిస్తారు. ఇక చికిత్సా క్షేత్రమే కెరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళండి. ఇది స్వీడన్ దేశానికి సంబంధించిందే. సో స్టాక్హోమ్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక పదార్థ విజ్ఞానం అయితే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్టాక్హోమ్లోనే ఇస్తారు. రసాయన విజ్ఞానంలో కూడా సో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్టాక్హోమ్లోనే ఇస్తారు. ఇక అర్థశాస్త్రంలో 1969 నుండి ఇస్తూ ఉన్నారండి. బ్యాంక్ ఆఫ్ స్వీడన్ వాళ్ళు స్టాక్హోమ్లోనే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది ఎవరు నిర్ణయిస్తారు, ఎక్కడ ఇస్తారు అనేటటువంటి దానికి సంబంధించింది. ఇక మొట్టమొదటిగా ఈ నోబెల్ పురస్కారాలను పొందినటువంటి వాళ్ళు ఎవరు? ప్రథమ గ్రహీత. హెడ్డింగ్ ఏంటండి? ప్రథమ గ్రహీత. సో మొదటి గ్రహీతలు ఎవరు అనేటటువంటిది తెలుసుకుందాం. సో మరి దీనికి సంబంధించినటువంటి క్షేత్ర ఏ రంగంలో, మరి అదేవిధంగా ఏ సంవత్సరము, వర్ష. ఇక ప్రతి ఒక్కరికి 1901లోనేనండి. ఇక తర్వాత గ్రహీత ఎవరు, సో గ్రహీత ఎవరు, పురస్కారకర్త ఎవరు అనేటటువంటిది తెలుసుకుందాం. సో మొదటిగా సాహిత్య క్షేత్రమే దేఖేంగే, సాహిత్యకే క్షేత్రమే. మరి నేను తెలుగు హిందీ రెండింటిలో కూడా చెబుతూ ఉంటానండి. ఎందుకంటే సో హిందీలో చెప్పినప్పుడు అర్థం కాకపోతే తెలుగులో చెప్పినప్పుడు అర్థం కాకపోతే హిందీలో మనం తెలుసుకోవచ్చు. సో साहित्य के क्षेत्र में 1901 में सबसे पहले पुरस्कारकर्ता सूली प्रूडोम्मे. सो सूली प्रूडोम्मा
సో సూలి ప్రూడోమ్మా అనేటటువంటి సో ఫ్రాన్స్కి చెందినటువంటి వ్యక్తి అండి, ఫ్రాన్స్కి చెందినటువంటి వ్యక్తి సూలి ప్రూడోమ్మా లేదా సూలి ప్రూడోమ్మే అనేటటువంటి వాళ్ళు. సాహిత్య सूली एक सबसे पहले शांति के क्षेत्र में 1901 में సో ఎవరికి లభించింది అంటే హెన్రీ డ్యూనాండ్ అండి. ఈయన రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు. సో అందరికీ ప్రతి పట్టణంలో మనం చూస్తూ ఉంటాం రెడ్ క్రాస్ సంస్థ, రక్తదానము నేత్రదానాలకు సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థ. సో హెన్రీ డ్యూనాండ్ అండి, డ్యూనాండ్ అనేటటువంటి ఆయన మొదటిగా శాంతి పురస్కారాన్ని పొందాడు. మరి ఈయన రెడ్ క్రాస్ స్థాపకుడు అండి, స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈయనతో పాటు ఫ్రెడరిక్ ఫ్యాన్సీ అనేటటువంటి ఆయన కూడా, ఫ్రెడరిక్ ఫ్యాన్సీ వీరిద్దరికీ కూడా కలిపి ఇవ్వడం జరిగింది. అయితే ఈయన మాత్రం ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వాడు. హెన్రీ డ్యూనాండ్ అయితే స్విట్జర్లాండ్, ఫ్రెడరిక్ ఫ్యాన్సీ అయితే ఫ్రాన్స్, డ్యూనాండ్ స్విట్జర్లాండ్ ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మూడవది సో వైద్య శాస్త్ర అంటే చికిత్సా క్షేత్రమే 1901 में సో సబ్సే పహలే పురస్కారకర్త ఎవరు అంటే చూడండి అడాల్ఫ్ ఓన్ బెహరింగ్. ఏం పేరండి? అడాల్ఫ్ ఓల్ బెహరింగ్. హిందీలో బహిరా అంటే ఎవరండి? చెవిటివాడు. చెవిటివానికి వైద్యం చేశాడు అని గుర్తుపెట్టుకోండి, చికిత్స చేశాడు. సో బెహరోంకే లియే చికిత్స అని గుర్తుపెట్టుకోండి. ఈయనది జర్మనీ అండి. సో అడాల్ఫ్ ఓన్ బెహరింగ్. ఇక తర్వాత నెక్స్ట్ భౌతిక శాస్త్రం అండి, అంటే పదార్థ విజ్ఞాన్ మే సబ్సే పహలే 1901 में ఎవరికి అంటే ఎక్స్ కిరణాలను కనిపెట్టినటువంటి విలియం రాంట్జన్ ఎక్స్రేని కనిపెట్టినటువంటి వ్యక్తి. సో జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి, జర్మనీ అండి. ఇక తర్వాత ఐదవది రసాయన విజ్ఞాన్ మే 1901 में ఎవరికి అంటే విలియం వాంట్ హాఫ్ అనేటటువంటి ఆయనకి లభించింది. ఈయన నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. రసాయనము వామిటింగ్. సో రసాయనం తాగగానే వామిటింగ్ చేసుకున్నాడు, వాంట్ హాఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చిన్న చిన్న కోడ్స్ చెప్తూ ఉంటాను, వాటిని ఫాలో అవుతూ ఉండండి. సో శాంతి కోసం అయితే హెన్రీ డ్యూనాండ్ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా శాంతిని స్థాపించాడు. సాహిత్యం అయితే ప్రౌఢమ్మ, సో సూలి ప్రౌఢమ్మ. తర్వాత చికిత్స అయితే గనక బెహరింగ్. సో చిన్న పదంతో గుర్తుపెట్టుకోండి. తర్వాత పదార్థ విజ్ఞాన్ అయితే రాంట్జన్. రసాయనిక విజ్ఞాన్ మే అయితే గనక రసాయనం తాగి వాంట్ హాఫ్. ఇక తర్వాత సో అర్థ విజ్ఞాన్ మే సో అర్థశాస్త్రంలో 1969లో అండి మొదటిగా ఎవరికి ఇవ్వడం జరిగిందంటే నెదర్లాండ్ దేశానికి చెందిన రాగ్నర్ ఫిష్ నార్వే మరియు జాన్ టిన్ బెర్జిన్ అనేటటువంటి నెదర్లాండ్ వ్యక్తి. రాగ్నర్ ఫిష్కి ఇచ్చారండి. సో ఫస్ట్ ఫిష్ చేపకి ఇచ్చారు అర్థశాస్త్రంలో. ఫిష్ తిని అర్థం బాగా డబ్బు సంపాదించాడు అని గుర్తుపెట్టుకోండి. ఈ రాగ్నర్ ఫిష్ నార్వే అండి. ఈయనతో పాటు జాన్ టిన్బర్గ్ అనేటటువంటి ఈయన నెదర్లాండ్ దేశానికి చెందిన ఆయన. సో ఫిష్కి మరియు టిన్బర్గ్కి ఇద్దరికి మొదటిగా ఇవ్వడం జరిగిందండి. సో ఇది ప్రథమ పురస్కారకర్త, ప్రథమ గ్రహీత. సాహిత్యంలో అయితే సూలి, శాంతి అయితే హెన్రీ డ్యూనాండ్ మరియు ఫ్రెడరిక్ ఫ్యాన్సీ, చికిత్స అయితే బెహరింగ్, పదార్థ విజ్ఞాన్ అయితే రాంట్జన్, రసాయన విజ్ఞాన్ వాంట్ హాఫ్, అర్థ విజ్ఞాన్ అయితే రాగ్నర్ ఫిష్ మరియు జాన్ టిన్బర్గ్. సో వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క నోబెల్ పురస్కారాన్ని దో బార్ రెండు సార్లు పొందినటువంటి వ్యక్తులు, దో బార్ గ్రహీత్. సో పొందినటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటిది తెలుసుకుందాం. 2 సార్లు పొందినటువంటి వ్యక్తులు ఎవరు? సో ఒకే రంగంలో 2 సార్లు పొందినటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటిది. సో మరి మొదటి వ్యక్తి జాన్ బర్డీన్ అండి. ఓకే, సంవత్సరాలు అవసరం లేదు, ఆ వ్యక్తి ఎవరు, ఏ రంగంలో. జాన్ బర్డీన్ అనేటటువంటి ఆయన
ఫిజిక్స్లో పదార్థ విజ్ఞానంలో పొందడం జరిగిందండి. సో ఈయన 1956లో ఒకసారి, 72లో ఒకసారి పొందడం జరిగింది. ఓకేనా. ఈయన తర్వాత ఫ్రెడరిక్ సాంగర్ అండి. ఓకేనా. రెండవ వ్యక్తి ఫ్రెడరిక్ సాంగర్. మరి ఈయన కెమిస్ట్రీలో అంటే రసాయన విజ్ఞానంలో పొందడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా ఒకే రంగంలో పొందిన వాళ్ళు. ఇంకొక ఆయన కూడా ఉన్నారండి. సో కార్ల్ బ్యార్లీ షార్ప్లెస్ అండి. షార్ప్లెస్ అనేటటువంటి ఆయన. ఈయన ఏ రంగంలో పొందాడంటే ఈయన కూడా రసాయన విజ్ఞానంలోనే పొందడం జరిగింది. సో ఈ ముగ్గురు కూడా క్షేత్రమే, ఒకే రంగంలో పొందినటువంటి వ్యక్తులు. ఇక తర్వాత వేరు రంగాల్లో పొందినటువంటి వారు మేడం క్యూరీ అండి. మేరీ క్యూరీ అండి. మరి ఈమె మొదటిసారి 1903లో అయితే పదార్థ విజ్ఞానంలో అంటే ఫిజిక్స్లోను, మరి తర్వాత 1911లో అయితే కెమిస్ట్రీలో, సో అనగా రసాయన విజ్ఞానంలోను పొందడం జరిగింది. 1903లో అయితే పదార్థ విజ్ఞాన్, 1911లో అయితే రసాయన విజ్ఞానంలో. ఇక ఈమె తర్వాత నెక్స్ట్ లీనస్ పాలింగ్ అనేటటువంటి ఆయన. సో ఈయన మరి మొదటిసారి 1954లో అయితే కెమిస్ట్రీలో రసాయన విజ్ఞానంలోను, తర్వాత 1962లో శాంతి పురస్కారాన్ని పొందడం జరిగింది. పాలింగ్ అయితే రసాయన శాంతి, క్యూరీ అయితే పదార్థ కెమిస్ట్రీ ఫిజిక్స్, ఈ రెండింటిలో పొందడం జరిగిందండి. ఓకేనా. సో ఈ విధంగా మనము తీసుకోవచ్చండి. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి ఈ యొక్క అవార్డులకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే పొందాయో వాటికి సంబంధించిన 2 సార్లు పొందినటువంటి సంస్థలు. సో ఆ విధంగా ఆ సంస్థలు కూడా చూద్దాం. సంస్థాయే, సో 2 బార్ ప్రాప్త్ కియే సంస్థాయే. అందులో మొదటిది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి శరణార్థుల హై కమిషన్. సో యుఎన్ఓ శరణార్థి హై కమిషన్ పొందడం జరిగిందండి. ఎప్పుడెప్పుడు అంటే 1954లో మరియు 81లో శాంతి రంగంలో పొందడం జరిగింది. శాంతి పురస్కారాన్ని పొందాయి. ఇక మరి తర్వాత రెడ్ క్రాస్ సంస్థ అండి, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్. మరి ఇది కూడా రెడ్ క్రాస్ అండి. మరి ఈ సంస్థ కూడా 2 సార్లు నోబెల్ అవార్డును పొందడం జరిగింది. అది 2 సార్లు కాదండి, 3 సార్లు ఈ రెడ్ క్రాస్ సంస్థ అయితే 1917లో ఒకసారి, 1944లో ఒకసారి, మళ్ళీ చివరిగా 1963లో ఒకసారి, 3 సార్లు పొందడం జరిగింది. అత్యధికంగా 3 సార్లు నోబెల్ పురస్కారాన్ని పొందినటువంటి సంస్థ ఈ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ అండి. అది ఏ రంగంలో అంటే శాంతి రంగంలో పొందడం జరిగింది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 3 సార్లు పొందిన సంస్థ రెడ్ క్రాస్, 2 సార్లు అయితే శరణార్థుల హై కమిషన్ అండి. మిగతా వాళ్ళంతా సో మరి వీళ్ళిద్దరూ కూడా 2 క్షేత్రమే, 2 రంగాల్లో పొందినటువంటి వ్యక్తులండి. సో ఇది ఈ యొక్క నోబెల్ పురస్కారాలకు సంబంధించింది. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది నోబెల్ అవార్డులు పొందినటువంటి భారతీయులు ఎవరు అనేటటువంటిది. సో భారతీయ గ్రహీత, నోబెల్ పొందినటువంటి భారతీయ గ్రహీతలు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడనే తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించి కూడా ఒక టేబుల్ ప్రకారంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆ గ్రహీత పేరేంటి, మరి ఆయన ఏ రంగంలో ఏ క్షేత్రంలో తీసుకున్నాడు, కిస్ క్షేత్రమే, మరి కిస్ వర్షమే. చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ సంవత్సరాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి వీరి యొక్క విశేషత, ప్రత్యేకత ఏమిటి అనేటటువంటిది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి మొట్టమొదటి నోబెల్ అవార్డు పొందినటువంటి భారతీయుడు ఎవరు అని అంటే సో రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన ఏ రంగంలో అంటే సాహిత్యకి క్షేత్రమే, కిస్ వర్షమే 1913లో పొందడం జరుగుతుందండి. మరి ఏ కావ్యానికి అంటే గీతాంజలి అనేటటువంటి కావ్యం రచించినందుకు గాను ఈయనకు మొట్టమొదటి నోబెల్ అవార్డు రావడం జరిగింది. గీతాంజలి కావ్య రచన పర్ సబ్సే పహలే సో నోబెల్ పురస్కార్ ప్రాప్త్ కియా. ఓకేనండి. ఇక ఈయన తర్వాత నెక్స్ట్ పొందినటువంటి వ్యక్తి సివి రామన్ అండి.
ఎవరండి? సివి రామన్. మరి ఈయన పదార్థ విజ్ఞాన్ మే ప్రాప్తి కియా థా. సో 1930లో 1930 ఈయనేమో 13, ఈయనేమో 30 అండి. రామన్ 30 అండి, 30. మరి ఈయన ఏం కనిపెట్టాడు అంటే, సో ఈ ఫిజిక్స్లో రామన్ ఎఫెక్ట్ అనేటటువంటిది కనిపెట్టడం జరిగింది. రామన్ ఎఫెక్ట్. మరి ఈ రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు గాను మరి ప్రతి సంవత్సరం ఈ కనిపెట్టిన రోజున సైన్స్ డేగా జరుపుతూ ఉన్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28వ తేదీని ఈ రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టినందుకు గాను మనం సైన్స్ డేని జరపడం జరుగుతుంది. మరి ఈ రంగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ఈయన ప్రత్యేకత ఏంటంటే తొలి శ్వేతేతరుడు అండి. సో ఈ ఫిజిక్స్లో నోబెల్ అవార్డు పొందిన తొలి శ్వేత జాతి ఇతరుడు. సో అశ్వేత జాతి వ్యక్తి. సో ప్రథమ అశ్వేత జాతి వ్యక్తి. సో ఏ రంగంలో? పదార్థ విజ్ఞానంలో పొందినటువంటి మొదటి అశ్వేత జాతి వ్యక్తి అనమాట. ఎవరండి? ఈ యొక్క సివి రామన్ అండి, సివి రామన్. మరి ఈయన తర్వాత నెక్స్ట్ హరగోవింద ఖురానా అండి, హరగోవింద ఖురానా. మరి ఈయన ఏ రంగంలో అంటే వైద్య శాస్త్రంలో అండి, చికిత్సా క్షేత్రమే. సో ఏ సంవత్సరంలో అంటే 1968లో పొందడం జరిగింది. 68 ఖురానా. మరి ఈయన దేన్ని కనిపెట్టాడంటే కృత్రిమ జన్యుని కనిపెట్టాడు. కృత్రిమ జన్యు కా ఆవిష్కార్ కియా హరగోవింద ఖురానా. మరి ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడంటే పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వాడండి. మరి ఈయన ఇప్పుడైతే ఈ పంజాబ్ అనేది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. పంజాబ్లోని రాయ్పూర్లో అప్పుడు ఉండేవాడు. సో ఇది 1922లో ఈయన జన్మించడం జరిగిందండి. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మరి అయితే ఈయన అమెరికా పౌరసత్వం పొందినటువంటి వ్యక్తి. మన ఇండియా తరపున అయితే ఈయన పొందలేదండి, అమెరికా తరపున పొందాడు. సో అమెరికా పౌరసత్వంతో పరిశోధనలు చేసి వైద్య రంగంలో పొందడం జరిగిందండి. ఓకేనా? అమెరికా నాగరికత లేకర్ సో చికిత్సా క్షేత్రమే నోబెల్ పురస్కార్ ప్రాప్తి కియా థా. ఎవరండి? సో ఈ హరగోవింద ఖురానా. ఈయన తర్వాత మదర్ తెరేసా. ఎవరండి? మదర్ తెరేసా. మరి ఈమె శాంతి పురస్కారాన్ని పొందడం జరిగింది 1979. ఈ సంవత్సరం బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈమె ఎక్కడ జన్మించింది? అల్బేనియాలో జన్మించిందండి. అల్బేనియాలో జన్మించి భారతదేశానికి వచ్చి మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే సంస్థను స్థాపించి సో అనేక మంది పేదలకి సేవ చేసినందుకు గాను ఈమెకి నోబెల్ శాంతి పురస్కారం లభించడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత 5వది సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. ఎవరండి? సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. ఈయన కూడా పదార్థ విజ్ఞానంలో సో అంటే ఫిజిక్స్లోనే పొందాడు. ఎప్పుడు అంటే 1983లో పొందడం జరిగింది. మరి ఈయన దేన్ని కనిపెట్టాడంటే చంద్రశేఖర్ లిమిట్ అనే ఒక సిద్ధాంతాన్ని. ఏదండి? తన పేరుతోనే చంద్రశేఖర లిమిట్ అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. మరి ఇది దేనికి సంబంధించిందంటే నక్షత్రాల పుట్టుక, విస్తరణ, వీటికి సంబంధించినటువంటి వివరాలు ఇందులో ఉంటాయండి. నక్షత్రాల పుట్టుక, విస్తరణ, ఎలా పుడతాయి, ఎలా విస్తరిస్తాయి అనేటటువంటివి ఇందులో తెలియజేశాడు సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అండి. ఓకేనా? ఇక తర్వాత 6వ వ్యక్తి ఎవరు అంటే అమర్త్య సేన్ అండి. అమర్త్య సేన్ అనేటటువంటి ఆయన కోల్కతాకి చెందినటువంటి వ్యక్తి అండి. మరి ఈయన అర్థ విజ్ఞానమే అంటే అర్థశాస్త్రంలో సో చేసిన పరిశోధనలకు గాను 1998లో ఈయన పొందడం జరిగింది. అమర్త్య సేన్ 1908. సో మరి ఈయన ఏ రంగంలో కృషి చేశాడు? సంక్షేమ అర్థశాస్త్రలో. సో సంక్షేమ అర్థశాస్త్ర, దీన్నే మరొక రకంగా కళ్యాణ అర్థశాస్త్ర అని కూడా అంటారండి. సంక్షేమ అర్థశాస్త్రంలో కృషి చేశాడు. మరి ఈయన నోబెల్ అర్థశాస్త్రంలో ఏ రంగంలో? అర్థశాస్త్రంలో నోబెల్ పొందినటువంటి ప్రథమ ఏషియావాసి అండి. ప్రథమ ఏషియావాసి ఎవరు? అమర్త్య సేన్ అండి. అమర్త్య సేన్. మరి ఈయన తర్వాత నెక్స్ట్ విఎస్
నైపాల్ అనేటటువంటి వ్యక్తి పొందాడండి. ఈయన సాహిత్యంలో పొందడం జరిగింది, సాహిత్య క్షేత్రమే. మరి ఏ సంవత్సరంలో ఈయన పొందడం జరిగింది అంటే 2001లో అండి. 2001లో విఎస్ నైపాల్ అండి. అయితే ఈయన భారతదేశం నుండి కాదండి, బ్రిటన్ పౌరుడిగా బ్రిటన్ పౌరసత్వం తీసుకొని పొందాడు. ఈయన ట్రినిడాడ్లో పుట్టి బ్రిటన్ పౌరసత్వం తీసుకున్న భారత సంతతి వ్యక్తి. సో బ్రిటన్కి नागरिकता लेकर సో సాహిత్య క్షేత్రమే సో పురస్కార్ ప్రాప్తి కియా థా. మరి ఈయన తర్వాత వెంకట్రామన్ రామకృష్ణన్. ఎవరండి? వెంకట్రామన్ రామకృష్ణన్ అనేటటువంటి ఆయన. ఈయన ఏ రంగంలో అంటే రసాయన శాస్త్రంలో. సో రసాయన విజ్ఞాన్ మే సో ఇన్హోనే ప్రాప్తి కియా థా 2009 మే. మరి ఈయన కనిపెట్టినటువంటి అంశం ఏది అంటే రైబోసోముల పైన పరిశోధనలు చేశాడండి. పరిశోధనలు చేశాడు. మరి ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే రసాయన శాస్త్రంలో, రసాయన విజ్ఞానంలో నోబెల్ అందుకున్న మొదటి భారతీయుడు. సో రసాయన శాస్త్రమే నోబెల్ అవార్డు పొందినటువంటి ప్రథమ భారతీయుడండి. ఎవరండి? ఈ యొక్క వెంకట్రామన్ రామకృష్ణన్ అనేటటువంటి ఆయన. మరి అయితే ఈయన అమెరికా, బ్రిటన్ ఈ రెండు దేశాల యొక్క పౌరసత్వంతో ఈ యొక్క అవార్డును అందుకున్నాడండి. సో అమెరికా మరియు బ్రిటన్ ఈ రెండింటి యొక్క పౌరసత్వంతో ఈ యొక్క అవార్డును అందుకోవడం జరిగింది వెంకట్రామన్ రామకృష్ణన్ అనేటటువంటి ఆయన. మరి ఈయన తర్వాత నెక్స్ట్ 9వ ఆయన కైలాస సత్యార్థి అనేటటువంటి ఆయన అండి. మరి ఈయన శాంతి రంగంలో పొందినటువంటి భారతీయుడండి. డైరెక్ట్గా భారతదేశ పౌరసత్వంతోనే ఈయన అందుకున్నాడు. మరి ఈయన ఎప్పుడు అంటే 2014లో పొందడం జరిగిందండి. మరి నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఓవరాల్గా తీసుకుంటే దూసరా భారతీయుడు. మొదటి ఎవరండి? మొదటి శాంతి బహుమతి మదర్ తెరిసా, రెండవ వ్యక్తి కైలాస్ సత్యార్థి. మరి జన్మతః నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి భారతీయుడు. అంటే ఇతర దేశాల పౌరసత్వం కాకుండా మరియు వలస రావడంతో, ఇందాక మదర్ తెరిసా అయితే అల్బేనియాలో పుట్టి ఇండియాకి వలస వచ్చి ఇండియా తరపున తీసుకుంది. కానీ అలా కాకుండా భారతదేశంలోనే పుట్టి భారతదేశం తరపుననే తీసుకున్నటువంటి వ్యక్తి కైలాస్ సత్యార్థి అండి. ఓకేనా? సో జన్మతః శాంతి పురస్కార్ ప్రాప్త్ కర్నే వాలా ప్రథమ వ్యక్తి ఎవరంటే ఈ కైలాస్ సత్యార్థి అండి. ఓకేనా? మరి ఈయనతో పాటు ఈయన ఈ యొక్క శాంతి అవార్డును పంచుకున్నటువంటి మరొక వ్యక్తి పాకిస్తాన్కి చెందిన మలాలా యూసఫ్ జాయ్. ఓకేనా? మలాలా జాయ్ కే సాత్ ఈయనతో పాటు కైలాస్ సత్యార్థి ఇద్దరు కలిసి తీసుకున్నారనమాట. ఇక తర్వాత 10వ వారు అభిజిత్ ముఖర్జీ అండి. ఎవరండి? అభిజిత్ ముఖర్జీ. మరి ఈయన ఏ రంగంలో అంటే అర్థశాస్త్రమే. ఎప్పుడు అంటే 2019లో అండి. 2019లో మరి ఏం కనిపెట్టాడు అంటే ఎంత ప్రయత్నించినా పేదరికాన్ని తగ్గించలేకపోవడానికి గల కారణాలను విశ్లేషించి నూతన మార్గాలను చూపించాడు. సో గరీబీ ఘటావ్ పర్ అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. ఎవరండి? అభిజిత్ ముఖర్జీ అండి. సో ఇవి అందుకున్నటువంటి భారతీయులు. సో మొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్, 2 రామన్, తర్వాత హరగోవింద ఖురానా, మదర్ తెరిసా శాంతి, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ పదార్థ విజ్ఞాన్, అమర్త్య సేన్ అర్థ విజ్ఞాన్, విఎస్ నైపాల్ సాహిత్య, వెంకట్రామన్ రామకృష్ణన్ రసాయన, కైలాస్ సత్యార్థి శాంతి, అభిజిత్ ముఖర్జీ అర్థశాస్త్రమే నోబెల్ పురస్కార్ ప్రాప్తి కియే థే. ఓకేనండి? ఇక తర్వాత నోబెల్ అవార్డులు పొందినటువంటి తొలి మహిళల గురించి తెలుసుకుందామండి. సో ప్రథమ మహిళాయే ఎవరైతే ఉన్నారో వారి గురించి తెలుసుకుందాం ఒక్కొక్క టాపిక్గా. ఓకేనా? సో ఒక్కొక్క పాయింట్. ప్రథమ మహిళ ఎవరు అంటే నోబెల్ అవార్డు పొందినటువంటిది మేడం క్యూరీ, పోలాండ్ దేశం అండి. ఓకేనా? మేడం క్యూరీ ఏ దేశానికి చెందినటువంటి ఆమె? పోలాండ్ దేశం అండి. మరి తర్వాత తొలి ముస్లిం మహిళ ఎవరు? ప్రథమ ముస్లిం మహిళ ఎవరు అంటే ఈ అవార్డు పొందింది
షరీన్ ఎబాది ఇరాన్ దేశానికి చెందినటువంటి మహిళ శాంతి రంగంలో పొందడం జరిగింది. సో మరి ఎవరు అంటే కనుక ఇరాన్ ఓకే షరీన్ ఎబాది పేరేం పేరండి, షరీన్ ఎబాది అనేటటువంటి మహిళ అండి. ఈమె ఇరాన్ దేశానికి చెందిన ఈమె శాంతి రంగంలో పొందడం జరిగింది 2003లో అండి, 2003లో. సో తొలి ముస్లిం మహిళ 2003 వరకు ముస్లింలకి రాలేదు. తర్వాత పెద్ద వయసులో పొందినటువంటి మహిళ సబ్సే అధిక ఆయు మే నోబెల్ పురస్కార్ ప్రాప్త మహిళ ఎవరు అంటే డోరెన్ లెస్సింగ్ అండి. డోరెన్ లెస్సింగ్ అధిక వయసు కారణంగా డోర్ దగ్గర లెస్ అయిపోయింది అని గుర్తుపెట్టుకోండి. డోరెన్ లెస్సింగ్ అనేటటువంటి మహిళ, డోరెన్ లెస్సింగ్ అధిక వయసులో. ఈమె బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఆమె అండి. ఈమె ఏ రంగంలో అంటే సాహిత్యంలో 2070లో సాహిత్యంలో పొందడం జరిగింది 2007లో అండి. తర్వాత నెక్స్ట్ ఇతరత్ర మహిళల్లో తొలి అరబ్ మహిళ ఎవరు? తొలి అరబ్ మహిళ ఇంత డెప్తీగా మనకైతే రావండి. తొలి ఆఫ్రికన్ మహిళని బాగా గుర్తుపెట్టుకోండి. సో నోబెల్ అవార్డు పొందిన ప్రథమ ఆఫ్రికన్ మహిళ ఎవరు అంటే వంగరి మథాయ్ అండి. సో వంగరి మథాయ్ అండి శాంతి రంగంలో పొందడం జరిగింది. ఈమె కీనియా దేశానికి చెందినటువంటి మహిళ 2004లో పొందడం జరిగిందండి. 2004లో పొందడం జరిగింది. ఇక అతి చిన్న వయసులో సబ్సే కమ్ ఉమ్ర మే కమ్ ఆయు మే సో నోబెల్ పురస్కార్ ప్రాప్త మహిళ ఎవరు అంటే యూసఫ్ మలాలా జాయ్ అండి. చాలా చిన్న అమ్మాయి. సో యూసఫ్ మలాలా జాయ్ అండి. సో ఈమె శాంతి రంగంలో 2014లో పొందారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చాలా చిత్రహింసలకు గురి చేశారండి ఈ మహిళలను. ఓకేనా. సో యూసఫ్ మలాలా జాయ్ శాంతి क्षेत्र में प्राप्त किया था, पाकिस्तान देश के निवासी 2014 में प्राप्त किया था. సో ఇది మహిళలు వాటికి సంబంధించింది. ప్రథమ మహిళ అయితే మేడం క్యూరీ, ప్రథమ ముస్లిం అయితే షరీన్ ఎబాది, అధిక ఆయు అయితే డోరెన్ లెస్సింగ్, కమ్ ఆయు అయితే యూసఫ్ మలాలా జాయ్, ప్రథమ ఆఫ్రికన్ మహిళ అయితే వంగరి మథాయ్ అండి. సో ఇది నోబెల్ అవార్డుకి సంబంధించింది. మరి నోబెల్ అవార్డుల విజేతలు కొన్ని ప్రత్యేకతలు. సో ఇంకా కూడా ఈ అవార్డులకు సంబంధించి కొన్ని ప్రత్యేకతలు మనం తెలుసుకుందాం. సో నోబెల్ గ్రహీత और విశేషతాయే. సో కొన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి వ్యక్తులు, వారికి సంబంధించినటువంటి వివరాలు. ఓకేనా. సో మరి ఒక్కొక్కటి చూద్దాం. మొదటగా ఏంటంటే ఎక్కువ వయసులో పొందినటువంటి వాళ్ళు. సో అధిక ఆయు మే ప్రాప్త కర్నే వాలా వ్యక్తి, అధిక ఆయు మే సో ఎక్కువ వయసులో పొందినటువంటి వ్యక్తి జాన్ గుడ్ నౌ అనేటటువంటి ఆయన అండి. ఎవరండి? జాన్ గుడ్ నౌ అనేటటువంటి వ్యక్తి. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన రసాయన విజ్ఞానంలో పొందాడండి 2019లో. ఎంత వయసులో అంటే 97 సంవత్సరాల వయసులో పొందడం జరిగింది. జాన్ గుడ్, ప్రాణం బాగా ఉండింది కాబట్టి జాన్ గుడ్ అందుకే పొందాడు 97లో అండి. ఇక తర్వాత అతి తక్కువ వయసులో పొందినటువంటిది. సో కమ్ ఆయు మే ఇందాకే చెప్పుకున్నట్లుగా యూసఫ్ మలాలా జాయ్ అండి. యూసఫ్ మలాలా జాయ్ అనేటటువంటి పాకిస్తానీ మహిళ అమ్మాయి అండి. సో మరి ఈమె శాంతి రంగంలో పొందడం జరిగింది 2014లో. సో మరి ఈమె శాంతి రంగంలో ఎన్ని సంవత్సరాలు అంటే 17 సంవత్సరాల్లోనే పొందారు. సో 17 సంవత్సరాలకే పొందడం జరిగిందండి. అతి ఎక్కువ వయసు అయితే జాన్ గుడ్, అతి తక్కువ వయసు అయితే యూసఫ్ మలాలా జాయ్. ఓకేనా. ఇక తర్వాత ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరెవరు పొందారు అనేటటువంటిది చూద్దాం. సో ఏక్ హీ పరివార్కే వ్యక్తి. సో ఎవరు పొందారు? ఏక్ హీ పరివార్కే వ్యక్తి. నోబెల్ అవార్డు పొందినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అనేటటువంటిది. సో అందులో మరి పియరీ క్యూరీ, మేడం క్యూరీ వీళ్ళిద్దరు. మేడం క్యూరీ ప్లస్ ఈమె భర్త అయినటువంటి పియరీ క్యూరీ. సో భర్త అయినటువంటి పియరీ క్యూరీ వీళ్ళు
పతి పత్ని అండి, పతి పత్ని. సో పొందినటువంటి పతి పత్ని. ఇక మేడం ఈ యొక్క నోబెల్ అవార్డు పొందినటువంటి తండ్రి కొడుకులు ఉన్నారండి. విలియం హెన్రీ బాగ్, విలియం లారెన్స్ బాగ్. సో హెన్రీ బాగ్, ఏం పేరండి, హెన్రీ బాగ్ మరియు లారెన్స్ బాగ్, వీళ్ళిద్దరు అండి. సో వీళ్ళు పితాపుత్ర అండి, పితాపుత్ర. సో ఓకేనా. తర్వాత నెక్స్ట్ తల్లి కుమార్తెలు ఉన్నారు, మేరీ క్యూరీ, జూలియట్ క్యూరీ అని. ఓకేనా. మేరీ క్యూరీ ప్లస్ జూలియట్ క్యూరీ, జూలియట్ క్యూరీ. సో వీళ్ళిద్దరు తల్లి కుమార్తెలు అనమాట. సో నెక్స్ట్ తర్వాత తండ్రి కుమార్తెలు. సో వీళ్ళు మాతా పుత్రి. ఇక తర్వాత తండ్రి కుమార్తెలు ఉన్నారు, పియరీ క్యూరీ, జూలియట్ క్యూరీ. అంటే ఈ జూలియట్ క్యూరీ వాళ్ళ నాయన, సో వాళ్ళ నాన్న పియరీ క్యూరీ మరియు జూలియట్ క్యూరీ. సో మరి పితాపుత్రి. ఓకేనా. ఇది కుటుంబ సభ్యులండి. ఇంకా కొన్ని ప్రత్యేకతలు తెలియజేసుకుందాం. నోబెల్ అవార్డు పొందినటువంటి, నోబెల్ పురస్కార్ ప్రాప్త కర్నే వాలా, సో ఏకమాత్ర సహోదర్, సో ఏకమాత్ర, సో భాయి, సో పొందినటువంటి సోదరులు జాన్ టిన్ బర్టన్, నికోలస్ టిన్ బర్టన్. జాన్ టిన్ బర్టన్, సో నికోలస్ టిన్ బర్టన్ అండి. సో జాన్ టిన్ బర్టన్, నికోలస్ టిన్ బర్టన్. సో వీళ్ళిద్దరూ కూడా మరి పొందినటువంటి సోదరులు. ఇక తర్వాత ఒక సంవత్సరం నోబెల్ బహుమతి గరిష్టంగా లేదా ఒకే విభాగంలో సో మ్యాక్సిమం ఎంతమందికి ప్రదానం చేస్తారు అంటే ఒక ముగ్గురికి అండి. ఓకేనా. మ్యాక్సిమం 3 మెంబర్స్కి అనౌన్స్ చేయాలి ఒక రంగంలో, అంతకుమించి నలుగురికి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ సో ఫిజిక్స్లో నోబెల్ అవార్డు ఇస్తున్నారు, మ్యాక్సిమం ముగ్గురికి ఇవ్వాలి, అంతేగాని నలుగురికి కానీ 5గురికి కానీ ఇవ్వడానికి లేదనమాట. సో ముగ్గురికి మాత్రమే ఇవ్వచ్చు. మరి నోబెల్ బహుమతిని అత్యధిక సార్లు పొందినటువంటి సంస్థ రెడ్ క్రాస్ అండి. ఇక్కడ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి, నోట్ అని చెప్పేసి. సో 3 సార్లు పొందినటువంటి సంస్థ ఏదంటే రెడ్ క్రాస్ సంస్థ అండి. రెడ్ క్రాస్ సంస్థ 1917లో ఒకసారి, మరి 1944లో ఒకసారి, 1963లో ఒకసారి పొందడం జరిగింది. ఇక మరి ఎక్కువగా ఏ దేశస్తులు పొందారు? సో ఎక్కువగా ఏ దేశస్తులు, అధిక లోగ్ ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి వాళ్ళండి. సో ఎక్కువగా మరి మన దేశంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుండి దాదాపుగా ఎక్కువ మంది 4 పొందారండి. సో మరి అదేవిధంగా అధిక లోగ్ పొందినటువంటి రాజ్, ఓకేనా, రాజ్ ఏదంటే వెస్ట్ బెంగాల్ అండి. ఇక్కడ నుండి 4 పొందారు. సో ఎవరెవరు ఉన్నారు అంటే కనుక అమర్త్య సేన్ ఉన్నాడు, సో అభిజిత్ ముఖర్జీ ఉన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు, సో ఇంకా మదర్ తెరీసా కూడా. సో ఇది చూద్దాం, రాసుకోండి. ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, అభిజిత్ ముఖర్జీ, మదర్ తెరీసా మరియు అమర్త్య సేన్. ఈ 4 కూడా వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి వాళ్ళే. నెక్స్ట్ తర్వాత పంజాబ్ నుండి అయితే హరగోవింద ఖురానా ఉన్నాడండి. ఇక సివి రామన్ అయితే తమిళనాడు. ఓకేనా. తర్వాత నోబెల్ వచ్చిన తండ్రి కొడుకులు దాదాపుగా 7 మంది ఉన్నారు. నోబెల్ అవార్డు పొందిన తండ్రి కొడుకులు, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. భార్యాభర్తలు అయితే 6 జంటలు ఉన్నాయి. సో తండ్రి కొడుకులు అయితే 7, జంటలు అయితే 6 జంటలు ఉన్నాయండి. ఇది నోబెల్ అవార్డుకి సంబంధించినటువంటి వివరాలు. సో ఇంతటితో మ్యాక్సిమం మనం నోబెల్ అవార్డుని కంప్లీట్ చేసుకున్నామండి. దాదాపుగా ఎన్ని నిమిషాల సమయం పట్టింది అంటే ఓన్లీ నోబెల్ అవార్డుకి సంబంధించి 39 నిమిషాలు మనం సమయం తీసుకోవడం జరిగింది. ఇతరత్ర వివరాలు ఏవైనా ఉంటే ఇక్కడనే మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం.